అందరికీ నమస్కారం. 2025 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. కానీ దానిని చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. డోంట్ వరీ, ఈ రోజు మనం ఆ షెడ్యూల్ను చాలా సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. రండి మొదలు పెడదాం. పరీక్షల టైం టేబుల్ చూడగానే మనసులో బోలెడు ప్రశ్నలొస్తాయి. ఏ క్లాస్కి ఏ టైం, ఉదయాన్నా మధ్యాహ్నమా, ఏ సబ్జెక్ట్ ఏ రోజు, ఇవన్నీ చూసి కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈరోజు మనం ఈ చిక్కుముడిని పూర్తిగా విప్పేద్దాం. సరే, మనం ఈ షెడ్యూల్ని 6 సింపుల్ పార్ట్స్గా విడగొట్టి చూద్దాం. ఫస్ట్ అసలు షెడ్యూల్ని ఎలా చదవాలో తెలుసుకుందాం. ఆ తర్వాత క్లాసుల వారీగా, అంటే ప్రైమరీ నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్కరి టైం టేబుల్ని విడివిడిగా చూద్దాం. చివర్లో ఒక చిన్న చెక్లిస్ట్ కూడా ఉంది. సో ఫస్ట్ స్టెప్, చూడటానికి చాలా కన్ఫ్యూజింగ్గా, పెద్దగా ఉండే ఆ టైం టేబుల్ని మనకు అర్థమయ్యేలా ఒక సింపుల్ క్యాలెండర్లా ఎలా మార్చుకోవాలో చూద్దాం. దీంతో ఏ చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇదే అసలు అఫీషియల్ షెడ్యూల్. అమ్మో, ఎన్ని వివరాలున్నాయో చూడండి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు, టైమింగ్సు అన్నీ ఒకే దగ్గరున్నాయి. అందుకే కొంచెం గజిబిజిగా అనిపిస్తోంది. కానీ దీన్నే మనం ఇప్పుడు సింపుల్గా మార్చేద్దాం. అన్నింటికన్నా ముందు అసలు ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తున్నాయో చూద్దాం. అక్టోబర్ 24 శుక్రవారం రోజున మొదలవుతున్నాయి. సరిగ్గా వారం తర్వాత అక్టోబర్ 31 శుక్రవారంతో అయిపోతున్నాయి. మధ్యలో ఆదివారం ఒక్కరోజు తప్ప మిగతా రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సరే, ఇక మనం ఒక్కో విభాగానికి వద్దాం. ముందుగా అందరికంటే చిన్నవాళ్లైన ప్రైమరీ స్కూలు పిల్లలతో స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు వాళ్ల టైం టేబుల్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఈ ప్రైమరీ క్లాసుల వారికి పరీక్షలు అక్టోబర్ 27 సోమవారం స్టార్ట్ అవుతున్నాయి. మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్, ఆ తర్వాత రోజు ఇంగ్లీష్, బుధవారం మ్యాథ్స్, గురువారం ఈవీఎస్, ఇంకా లాస్ట్ రోజు అంటే శుక్రవారం సెకండ్ లాంగ్వేజ్తో ఎగ్జామ్స్ పూర్తవుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. 1. టైమింగ్స్ అన్నీ ఉదయం పూటే. 9 గంటల 30 నిమిషాలకి మొదలైతే 12 గంటలకే అయిపోతాయి. అంటే 2.5 గంటల ఎగ్జామ్. ఇంకో విషయం, ఈవీఎస్ ఎగ్జామ్ గురువారం ఉంటుంది. అది కూడా 1, 2, 4, 5 తరగతులకే. ఓకే, ప్రైమరీ సెక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం పై తరగతులకు వెళ్దాం. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం అనే 2 సెషన్స్ ఉన్నాయి. ముందుగా ఉదయం పూట ఎగ్జామ్స్ రాసే 6th, 8th క్లాస్ వాళ్ల గురించి చూద్దాం. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. చూడండి, 6, 8వ తరగతుల వాళ్లకి ఉదయం 9:15కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కానీ 7, 9వ తరగతుల వాళ్లకి మధ్యాహ్నం 1:15కి. ఈ తేడాను కరెక్ట్గా నోట్ చేసుకోవాలి, పొరపాటు పడొద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఈ 2 క్లాసులకి ఒకే టైంకి ఎగ్జామ్ అయినా సబ్జెక్టులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ఉదాహరణకి అక్టోబర్ 24ను చూడండి. 6వ తరగతికి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది. కానీ అదే టైంకి 8వ తరగతికి మ్యాథ్స్ ఉంది. సో టైమింగ్స్తో పాటు ఏ రోజు ఏ సబ్జెక్టో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. 8వ తరగతి వాళ్లకి సైన్స్ ఎగ్జామ్స్ మాత్రం తక్కువ టైమే ఉంటాయి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఈ 2 కేవలం 90 నిమిషాలే, అంటే గంటన్నరన్నమాట. 9 గంటల 15కు స్టార్ట్ అయితే 10 గంటల 45కే అయిపోతుంది. ఇది చాలా ముఖ్యం. సరే, మార్నింగ్ సెషన్ చూసాం కదా. ఇక ఆఫ్టర్నూన్ సెషన్ సంగతేంటో చూద్దాం. ఈ సెషన్లో 7వ, 9వ తరగతుల వారికి ఎగ్జామ్స్ ఉంటాయి. టైమింగ్స్ వేరు, సో జాగ్రత్తగా గమనించాలి. ఈ క్లాసులో వాళ్లకి ఎగ్జామ్స్ మధ్యాహ్నం 1:15కి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. టైం ఒకటే అయినా ఒకే రోజున 7th క్లాస్కి ఒక సబ్జెక్టు, 9th క్లాస్కి మరో సబ్జెక్ట్ ఉంటుంది. సో ఎవరి షెడ్యూల్ వాళ్ళు క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ టైమింగ్స్లో ఇంకో చిన్న తేడా ఉంది. 7వ తరగతి పరీక్ష 2 గంటల 45 నిమిషాలు, అంటే 4 గంటలకు ముగుస్తుంది. కాని 9వ తరగతి పరీక్ష 3 గంటలు, అంటే వాళ్లకి పరీక్ష 4:30కి ముగుస్తుంది. ఈ పావుగంట తేడా చాలా ముఖ్యం. ఇందాక 8వ తరగతి గురించి చెప్పుకున్నాం కదా. వాళ్లలాగే 9వ తరగతి వాళ్లక్కూడా సైన్స్ ఎగ్జామ్స్ గంటన్నరే ఉంటాయి. ఫిజికల్, బయాలజికల్ సైన్స్ 2 90 నిమిషాల ఎగ్జామ్సే. టైమింగ్స్ చూస్తే మధ్యాహ్నం 1:15కి మొదలై 2:45కి అయిపోతాయి. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కాబట్టి ప్రతి చిన్న డీటెయిల్ చాలా కీలకం. సో దీని షెడ్యూల్ని చాలా క్లియర్గా చూద్దాం. 10వ తరగతి షెడ్యూల్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. అక్టోబర్ 24న మ్యాథ్స్తో స్టార్ట్ అవుతుంది. వరుసగా ఒక్కో సబ్జెక్ట్. అలా అక్టోబర్ 31న థర్డ్ లాంగ్వేజ్తో ఎండ్ అవుతుంది.
మధ్యలో ఆదివారం తప్ప రోజూ ఒక ఎగ్జామ్ ఉంటుంది. 10వ తరగతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే టైమింగ్స్. ఉదయం 9:15 నుంచి 12:15 వరకు, అంటే మొత్తం 3 గంటలు. కానీ మళ్ళీ ఇక్కడ కూడా సైన్స్ ఎగ్జామ్స్కి ఎగ్జంప్షన్ ఉంది. ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ కేవలం 90 నిమిషాలే ఉంటాయి. ఈ పాయింట్ అస్సలు మర్చిపోకూడదు. ఓకే, ఇప్పటిదాకా మనం క్లాస్ల వారీగా మొత్తం షెడ్యూల్ని డీకోడ్ చేశాం. అంతా బానే ఉంది. కానీ ఈ సమాచారాన్ని ఎలా వాడుకోవాలి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్ వీక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికోసం ఒక సింపుల్ చెక్లిస్ట్ చూద్దాం రండి. ఇదిగోండి, ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, మీ క్లాస్ ఏంటో చూసి ఆ సెక్షన్లో ఉన్న సబ్జెక్టులు, డేట్స్ ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ తర్వాత మీ ఎగ్జామ్ స్టార్ట్ టైం, ఎండ్ టైంని పెద్దగా సర్కిల్ చేసుకోండి. ముఖ్యంగా ఆ గంటన్నర సైన్స్ ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నాయేమో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫైనల్గా మీ ఫస్ట్, సెకండ్ లాంగ్వేజెస్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోండి. అంతే. సో ఇప్పుడు షెడ్యూల్ మీద పూర్తి క్లారిటీ వచ్చింది కదా. ఇక ప్లానింగ్ స్టార్ట్ చేసి ప్రిపరేషన్ మొదలుపెట్టడమే తరువాయ్. మరి అందరికంటే ముందు ఏ సబ్జెక్ట్పై ఫోకస్ చేద్దామనుకుంటున్నారు? మీ ప్లాన్స్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.